ఎత్తును. మనసా మౌనము గుండవే, మనసా నిలదొక్కుకొని వెళ్ళవే, దిగులెందుకే దేవుడుండగా, భయమెందుకే తాను బ్రతికుండగా, తడబాటెందుకే నీకు తండ్రి ఉండగా, తొందరెందుకే తాను తోడుండగా, మనసా మౌనము గుండవే. నా మనసు తొందరపడినప్పుడల్లా నువ్వు తొందరపడకు మనసా, వెయిట్ వెయిట్, వాక్యం ఏం చెప్తుంది, వెయిట్. మీకు మీరే సర్ది చెప్పుకుంటూ ఉంటారు వాక్యమని బట్టి. ఎవరు నాకు ఆదరణ ఎవరు లేరు, వాక్యమే నాకు ఆదరణ, బైబులే నాకు ఆదరణ. అందులో ఉంది కాబట్టి ఉన్న వచనాలను రాసేదాన్ని, ఉన్న వచనాలను రాసేదాన్ని. అంటే మీరు పుట్టుకతోనే క్రైస్తవులా మేడం, లేదంటే ఎట్లా కన్వర్ట్ అయ్యింది? లేదు, పుట్టుకతోనే. మమ్మీ డాడీ కూడా క్రైస్తవులు. మా నాన్న క్రైస్తవుడు, కానీ మా మా నాన్న మా జేజు నాయన, మా జేజు నాయన వాళ్ళు ఫస్ట్ సువార్త అందింది వాళ్ళకు. ఓకే. ఫస్ట్ సువార్త అందినప్పుడు వాళ్ళు సత్యమును గ్రహించారు. అరే అందరూ సమానము, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఇది అబద్ధము. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, అందరిని సమానంగా సృష్టించాడు. పాపం చేసి దేవునికి దూరం అయ్యారు కాబట్టి ఆ పాపము కొరకు యేసుప్రభు మరణించాడు అనేటువంటి ఈ సువార్త మా జేజన్ ఆయన నమ్మాడు. అట్లాగూ నేను నమ్మాను, మా నాన్నని బట్టి మేము నమ్మాను. కానీ నా జీవితంలో వచ్చిన ప్రతి పరిస్థితుల్లో 18 years లో యాక్చువల్లీ కల్పన 18 years లో నేను పక్కా దేవుని తెలుసుకున్నా. ఎందుకంటే నేను 18 years లో లవ్ ఫెయిల్యూర్ గుండా వెళ్ళా. అప్పటికే మీరు బాప్టిజం తీసుకున్నారా? 18 years కి తీసుకోలేదు, 18 years తీసుకోలేదు. దీని తర్వాతే ఎప్పుడైతే నేను దేవునితో ఎన్కౌంటర్ అయిందో, ముఖాముఖిగా నేను తెలుసుకున్నాను, అంటే నన్ను ప్రేమించి యేసు ప్రభు మరణించాడు. ఇది ఎన్నోసార్లు విన్నా, కానీ మనకు ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది ఏదైనా. నేను ప్రేమ ఫెయిల్ అయినప్పుడు చనిపోవాలనుకున్నా, కానీ ఈ దేవుడు ఎవరు, నన్ను ప్రేమించి నా పాపముల కొరకు, పాపిగా ఉన్నప్పుడు చనిపోవడానికి. ఇప్పుడు నీతిమంతుల కొరకు ఎవరైనా చనిపోవచ్చు, నేను ఆయన పట్టించుకోకుండా నా ఇష్టం వచ్చిన త్రోవలు వెళ్తున్నా. ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం నా కొరకు మరణించాడా అంటే తెలుసు నేను ఇట్లాంటి స్థితిలోకి వెళ్తానని. 2000 సంవత్సరాల క్రితమే ప్రాణం పెట్టాడంటే నేను పుట్టిన టైంలో నేను లవ్ లోకి పడిపోయి దేవునికి దూరం అవుతానని అప్పటికే తెలిసిండొచ్చు. తెలిసి నన్ను ప్రేమించాడా? అప్పుడు అందుకే ఈ పాట ఒకటి రాశారా, మహిమోన్నతమైన వాడవు, పరము విడిచి భువికి దిగి వచ్చావు, నీకు సాటి లేరయ్యా, నీకు సాటి ఎవరు.